హాయ్ ఫ్రెండ్స్! ఈ జీవితంలో బంధాలు మనకు దొరికే అపూర్వమైన నిధులు. మనకు అర్థమయ్యే వరకు వాటి విలువను మనం గ్రహించలేము. ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకోవడం ఇవన్నీ కలిపినప్పుడు ఒక బంధం పటిష్టంగా నిలుస్తుంది. కానీ వాటిలో ఒక్కటి కొరత పడినా మనస్సులో అపార్థాలు పుట్టుకు వస్తాయి. అలాంటి ఒక అపార్థం, ఒక తమ్ముడిపై వచ్చిన అపవాదాన్ని నమ్మిన అన్న కథను ఈరోజు మనం వినబోతున్నాం. ఈ కథ మీ మనస్సును తాకుతుంది. ఒక పల్లెటూరులో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు అనిల్, తమ్ముడు పేరు రాజు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఇన్సెపరబుల్ గా ఉండేవారు. ఒకరికొకరు గాఢమైన ప్రేమతో ఉండేవారు. ఒకరు కష్టపడితే మరొకరు తోడుగా నిలిచేవారు. ఊళ్ళో కూడా వాళ్ళ సంబంధం గురించి అందరూ వీరిద్దరూ అన్నదమ్ముల కంటే ఎక్కువగా మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు అని చర్చించేవారు. అనిల్ పెద్దవాడైనప్పటికీ రాజును చిన్నదిగా ఏ రోజూ చూడలేదు. ఏ పనైనా రాజుతో డిస్కస్ చేసి సలహాలు తీసుకునేంత నమ్మకంగా ఉండేది. అదే విధంగా రాజు కూడా అన్న మాటకు తల వంచే విధంగా గౌరవించేవాడు. అలాంటి బంధం ఒకరోజు ఊహించిన మార్పుకి గురయ్యింది. ఒకరోజు ఊరిలో ఎవరో కొంతమంది ఓ చిన్న సంఘటనను ట్విస్ట్ చేసి రాజు అన్నని వెక్కిరించాడట అనే వార్తని ప్రచారం చేస్తారు. అసలు రాజు చెప్పిన మాటే వేరు. కానీ కొందరు దీన్ని ఇంకొక విధంగా విని మరింతగా మార్చి చెప్తారు. అది అనిల్ చెవిన పడగానే కోపంతో లేచి నిలబడతాడు. నేను ఎంత నమ్ముతున్నా, అంత ప్రేమిస్తున్నా అలాంటి మాటలు నా గురించి మాట్లాడుతున్నాడా అని ఆలోచిస్తాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా నిన్న రాజు ఊరి చివరిలో నీ గురించి అన్నట్లు వినిపించింది అని ప్రోత్సహిస్తారు. అనిల్ తక్షణమే రాజుతో మాట్లాడకుండా కోపంగా దూరమవుతాడు. రాజు మొదట్లో ఎందుకు అన్న నన్ను అవాయిడ్ చేస్తున్నాడో అర్థం కాక అశాంతిగా ఉంటాడు. తరువాత ఊరిలో పలువురి నోట మాట వింటాడు. నువ్వు అన్నని ఏమన్నావో తెలిసిపోయింది అని అంటారు. రాజు షాక్ అవుతాడు. నేను అన్న గురించి ఏవీ తప్పుగా అనలేదని ఎలా నమ్మించాలి అని బాధపడతాడు. కానీ అప్పటికే అనిల్ గుండెల్లో ముద్ర పడిపోయింది. అనిల్ రోజు రోజుకి రాజుతో మాట్లాడడం మానేసి ఇంట్లో కూడా శాంతంగా ఉండే వాతావరణం చెడిపోతుంది. రాజు అనేక సార్లు అన్నతో మాట్లాడే ప్రయత్నం చేసినా అనిల్ మాత్రం నువ్వు నన్ను వెక్కిరించిన తర్వాత నాకేమీ మాట్లాడాలని అనిపించడం లేదు అని మొహం తిప్పి వెళ్ళిపోతాడు. ఇద్దరి మధ్య దూరం పెరగడం మొదలవుతుంది. ఒకే ఇంట్లో ఉన్న ఒకరికొకరు మాట్లాడకుండా తమ మనస్సులో బాధతో కాలం గడుపుతూ ఉంటారు. ఒకరోజు వీరిద్దరూ తమ స్కూల్లో జరిగే వ్యక్తిత్వ వికాసం సెషన్ కి హాజరవుతారు. అక్కడికి వచ్చిన గురువు పిల్లలందరికీ ఒక ముఖ్యమైన మెసేజ్ ఇవ్వాలని అనుకుంటాడు. అందుకే ఒక చిన్న యాక్టివిటీని చేయిస్తాడు. ఇద్దరు వాలంటీర్స్ కావాలి అని చెప్పగానే అనిల్, రాజు ఇద్దరూ ముందుకు వస్తారు. తమ్ముడు ముఖం చూసిన అన్నకు తన కోపం మళ్ళీ గుర్తొస్తుంది. అన్నని చూసిన రాజు మాత్రం ఈ యాక్టివిటీ వలన అన్నకి నిజం అర్థమవుతుందని ఆశతో ఉన్నాడు. గురువు ఒక టేబుల్ మీద 2 రంగుల బంతిని పెడతాడు. ఒకవైపు నలుపు, మరోవైపు తెలుపు. ఇద్దరిని బంతికి ఎదురుగా నిలబెట్టాడు. మీరు ఇప్పుడు మీ ముందున్న బాల్ ని చూశాక ఆ బాల్ కలర్ ఏంటి అని అడుగుతాడు. అనిల్, ఇది నలుపు రంగులో ఉంది సార్ అని అన్నాడు. రాజు, అయ్యో సార్, ఇది తెలుపు రంగులో ఉంది అని అన్నాడు. ఇద్దరూ తారతమ్యంగా వాదించుకుంటారు. వారిని గమనించిన గురువు, ఇప్పుడు ఇద్దరు ఒకరి స్థానం నుంచి మరొకరి స్థానానికి మారండి అని అంటారు. ఇప్పుడు సార్ మళ్ళీ అదే ప్రశ్న వారిద్దరిని అడుగుతారు. అనిల్, ఇది తెలుపు సార్ అని అంటాడు. రాజు, ఇది నలుపు సార్ అని అంటాడు. ఇప్పుడు రంగు మారినట్లు ఇద్దరికీ అర్థమవుతుంది. గురువు నవ్వుతూ, ఇదే జీవితం పిల్లలు. ఒక విషయం మీకు తప్పుగా అనిపించినా ఇంకొకరి దృష్టికోణం నుంచి చూస్తే నిజం తెలుస్తుంది. మనం నమ్మిన కోణమే నిజం అని అనుకోకుండా వేరొకరి కోణం నుంచి చూడగలిగితే బంధాలు బలపడతాయి అని చెప్తాడు. మీరు నమ్మింది నిజమే అయినా అది పూర్తిగా నిజం కాదు. నిజం పూర్తిగా తెలిసే ముందు వేరొకరి స్థానంలో నిలబడి చూడాలి. అప్పుడు తప్పుగా అనిపించిన వారు నిజానికి మనకన్నా నిజాయితీగా ఉండొచ్చు. ఎందుకంటే వారు ఎలాంటి సందర్భంలో అలా చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. బంధాలు కాపాడాలంటే కోపం ముందు ఓ అర్థం చేసుకునే ప్రయత్నాన్ని పెట్టాలి. లేకపోతే మనం కోల్పోయేది సంబంధం కాదు, మన జీవితంలో ఓ విలువైన మనిషిని. ఆ మాటలు రమేష్ని ఆలోచించేలా చేస్తాయి. సెషన్ అయిపోగానే అన్న రాజు దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు రాజు, నేను నిన్ను నమ్మకుండా అందరి మాటల్ని నమ్మాను అని చెప్తాడు. రాజు కన్నీళ్లతో, నువ్వు నన్ను ఒక్కసారి అడిగినా నీకు నిజం తెలిసేది అన్నయ్య. నిన్ను నేను మోసం చెయ్యను అన్నయ్య అని అంటాడు. చివరికి ఇద్దరూ కలిసిపోతారు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది, మనం విన్న ప్రతి మాట నిజం కాదు. మనం ఎవరిని నమ్మాలో ముందు మనం తెలుసుకోవాలి. మన బంధాలు అబద్ధాల చేతిలో పడకూడదు. ప్రేమకు ముందు నమ్మకం ఉండాలి.
సందేహం కలిగితే వేరొకరి కోణం నుండి చూసే శక్తి మనలో ఉండాలి. నిజమైన ప్రేమ అనేది అర్థం చేసుకోవడమే. మనం అర్థం చేసుకోకపోతే ఎన్ని సంవత్సరాల బంధమైనా ఒక్క మాటతో తుడుచుకుపోతుంది. ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నా. మీరు కూడా ఎప్పుడైనా ఎవరినైనా తప్పుగా అర్థం చేసుకున్నారా? ఓ చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వలన ఓ మంచి బంధాన్ని వదులుకున్నారా? అయితే ఈరోజే ఆ వ్యక్తిని రీచ్ అవ్వండి. ఒక క్షమాపణ, ఒక ఎక్స్‌ప్లనేషన్ అనేది బంధాన్ని తిరిగి తెస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఎదురైనట్లయితే కామెంట్‌లో తెలియచేయండి. ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.